ఏమి దళితుడికి ప్రాపర్గా మామూలు సిటిజన్కి ఉన్న రక్షణ దళితుడికి లేదా? ఒక దళితుడికి ఫండమెంటల్ రైట్స్ లేవా? పత్రికా సోదరులారా మీరు కూడా ఆలోచించండి. ఆ స్త్రీనికి ఫండమెంటల్ రైట్స్ లేవా? హౌ ఎట్లా పెడతారు 5.5 సంవత్సరాలుగా వాడిని జైల్లో చంపి డోర్ చేసిన అనంతబాబు బయట తిరుగుతుంటాడు. కోడి కత్తితోటి నిన్న ముఖ్యమంత్రిని చేయటం కోసం గుచ్చినోడు మాత్రం 5.5 ఏళ్ళగా జైల్లో ఉంటాడు. ఏమి న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేమి ధర్మం న్యాయశాస్త్రవేత్తలారా? ఇదేమి ధర్మం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు? ఎలాగ ఇప్పుడు వాడికి ఎవరు రక్షణ? ఇంకా 4 ఏళ్ళు ఉండుంటాడు వాడు. ఇంకా 4 సంవత్సరాలు జైల్లో పడేస్తారు వాడికి. ఏమి ఘోరం అండి ఇది. అసలు దళితుడికి స్వతంత్రం వచ్చిందా ఈ భారతదేశంలో? చెప్పండి సమాధానం. దళితుడు అందరు పౌరుల్లాగే వీడు ఉండగలుగుతున్నాడా భారతదేశంలో? ఇదొక్కటే రుజువు. జగన్మోహన్ కుట్ర ఉందండి. ఏం కుట్ర? బోడి కుట్ర. ఏం కుట్ర అండి ఇందులో? లేదని చెప్పే ఎన్ఐఏ, దట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ అవర్ ఇండియా, వాళ్ళు చెప్పారు దెర్ ఇస్ నో కాన్స్పిరసీ. ఇంకేంటండి? ఇంకేం కావాలండి? వాడు జైలుకి వస్తే నీ గుట్టు బయటకు వస్తే వాడు జైల్లోనే ఉండాలి. ఎంతకాలం పాపం తగలదా? మీకు పిల్లలు ఉన్నారు సార్ ముఖ్యమంత్రి గారు, మీకు తల్లి ఉన్నారు, చెల్లి ఉన్నారు, అందరూ ఉన్నారు. తల్లి చెల్లి లేరేమో ఇప్పుడు. ఉసురు తగలదా మీకు? అదే ఆ తల్లి బోరుని మనం నందిగా వెళ్తే మా వాళ్ళు చెబుతున్నారండి, మా కులస్తులు చెబుతున్నారు, బోరున ఏడుస్తుందా నా బిడ్డను ఒకసారి చూపించండి ఆయన. ఏం నేరం చేశాడు? బాబాయ్ తల నరికినోడు గొడ్డలతో బయట ఉన్నాడు. రోజు పార్లమెంట్లో వెళ్ళి కూర్చుంటున్నాడు. ఇక్కడ కోడికత్త గుచ్చినోడు మాత్రం ఇక్కడ తిరుగుతున్నాడు. ఎవరు కాపాడు? దళితుడికి ఎవడు రక్షణ? ఇంకా సిగ్గుమాలిన దళిత సోదరులారా ఒక్కసారి జూలు విదల్చండి. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని వేలాడతారా? ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డికి ఓట్లేస్తారా? సిగ్గుండక్కర్లా? ఆలోచన ఉండక్కర్లా? చదువుకుంటున్నామే మనకు కూడా ఆలోచన ఉంది. మనం కూడా రోజు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అని తెలుసుకుంటున్నామే. ఇంకా